కాకినాడ పెద్ద మార్కెట్లో గల నూకాలమ్మ తల్లికి అమావాస్య జాతరను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు. పెద్ద మార్కెట్లో నూకాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలూరు కాకినాడ నూకాలమ్మ అమ్మవారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీతో పాటు దేవాదాయ ధర్మదాయ శాఖ అదనపు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. చైర్మన్ చింతలపూడి రవికుమార్, శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీలు మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి భక్తులు సారె సమర్పించడం జరిగిందన్నారు. అమ్మవారి జాతర 45 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు. రాత్రికి పెద్ద జాగారం నిర్వహించడం జరుగుతుందని, 45 రోజుల పాటు ప్రతిరోజు 150 మంది మహిళలు పారాయణం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సోమరాజు, సిఎస్ఓ శ్రీనివాసరావు, ఈవోలు మురళి వీరభద్రరావు, ఆర్ రాజేశ్వరరావు, శ్రీనివాస్ రామచంద్రరావు, రవితేజ, లక్ష్మణరావు, కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలాంత్రపు రాజేశ్వరి, సేరు శ్రీను, సూర్య మహాలక్ష్మి, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఇవన్నీ కూడా భక్తులు స్వీకరించి వెళ్ళవలసిందే కోరుతున్నాం. ఒక నిమిషం నడితే సత్యదేవాయన మహా. మరి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా అమావాస్య జాతర నూకాలమ్మ అమ్మవారి దేవాలయాలకి అన్నింటికి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మా జిల్లాలో ముఖ్యంగా చింతలూరు నూకాలమ్మ, ఇటు మన కాకినాడలో వేయించేసిన నూకాలమ్మ, అలాగే సూర్యారంపేటలో ఉన్న నూకాలమ్మ అన్ని జాతరలు కూడా పరిశీలించడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి వాళ్ళు దర్శనాలు కానీ, అలాగే ఆశీర్వచనాలు కానీ, తీర్థప్రసాదాలు కానీ అందే విధంగా చర్యలు కైకొనడం జరిగింది. ప్రతి దేవాలయానికి కూడా ఒక చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ని మరియు ఇతర దేవస్థానాల నుంచి సిబ్బందిని కూడా అక్కడ ఉన్న కార్యనిర్వాహక గారికి సపోర్టింగ్ కింద చేసాం. మరి స్థానిక శాసనసభ్యుల వారు కూడా మరి కమిటీ సభ్యులను కూడా నియమించడం జరిగింది. మా కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఆ కమిటీ సభ్యుల యొక్క సహకారాలతో మా కార్యనిర్వాహక ఈ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అమ్మదేవి అంటే అన్నీ ఉన్నట్టే. కాకినాడ సిటీ పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న పూర్వం 613 సంవత్సరాల క్రితమే స్వయంభూకిని వెలిసిన అమ్మవారు అనమాట. పెద్ద మార్కెట్లో ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఏవైతే ఈ యొక్క జాతర మహోత్సవాల టైంలో అమ్మవారికి సారవడానికి ఈ కాకినాడ సిటీ కాదు, పక్క ఊర్ల నుంచి అన్ని ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ అమ్మవారు కాకినాడ సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి గ్రామ దేవత ఎలవేలుపు. ఇక్కడ జాతర మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ ఏవైతే జాతర మహోత్సవాలకు వస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అలాగే ఆలయ యువ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఇవాళ అమావాస్య తీర్థానికి 1,00,000 మంది పైన భక్తులు తరలి వచ్చి పోటెత్తారు. మీరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నా సరే భక్తులు రద్దీ తగ్గట్లేదు. ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ అంటున్నారు, గత 25 సంవత్సరాల నుంచి ఇలాగ ఎప్పుడు జరగలేదు, ఇదే మొట్టమొదటి జరిగింది. అమ్మవారు నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో మేము అందరూ వచ్చామని భక్తులందరూ కూడా చెప్పడం జరిగిందండి. అమ్మవారి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బార్గెట్లు ఏర్పాటు చేసాం. చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళకి పాలు బిస్కెట్లు ఏర్పాటు చేసాం. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసాం. ఎండ కూడా రోజు మీద ఇవాళ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మజ్జిగ రసనాలు కూడా ఏర్పాటు చేసాం. భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా దర్శనం చేయించి పంపిస్తున్నాం. ఈ అన్నింటికి కూడా ఇక్కడ పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు, అమ్మవారి భక్తులు అందరూ సహకారంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం అండి. అమ్మదేవి అంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం జరుగుతుంది. కాబట్టి కాకినాడ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ఇవాళ వచ్చి అమ్మవారి దర్శనం ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. అమ్మదేవి అంటే అన్నీ ఉన్నట్టే. నూకాలమ్మ తల్లి ఆశీస్సులు కాకినాడ పట్టణంలో ఉండే ప్రజలందరి మీద ఉండాలని, అమ్మదేవి వల్ల అందరూ కూడా సుఖ సంచాలతో
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏడాది ప్రతి ఏడాది ఇక్కడ బాగానే ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా గతం కంటే తగ్గకుండా బాగానే చేశారని ఇప్పుడు మన భక్తులు కొంతమంది బొబ్బులు గోవింద్ గారు ఇలాంటి భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా ఆనందం. ఇలాంటి దేవాలయాలు మన కాకినాడలో అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ ఆశీస్సులు కాకినాడ పట్ల ఉండే ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గారు కూడా మా యొక్క అభినందనలు. ఇలాగే ఆయనకు అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా ఇంత ఘనంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.